నన్నింతసేపు వెయిట్ చేస్తారా? లోపలికి ఎలా వస్తారో చూస్తాను. నానమ్మ నానమ్మ నానమ్మ, మీరు వెళ్ళి పడుకోండి. తలుపు తీసి వెళ్తానులేవే. తలుపు తీయొద్దు నానమ్మ, మీ మనవడు బయటే ఉండాలి. మీరు వెళ్ళండి. అయ్యో లేదే, తలుపు తీసి వెళ్తాను. నానమ్మ, నేను తీస్తాను నానమ్మ, మీరు వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి నానమ్మ. నేహ 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 నేహ. నేహా, మీ వదినేంటే ఇలా ప్రవర్తిస్తుంది? Is not accepting any call. Is not accepting any calls at this moment. అమ్మ ప్రియా, అమర్ కోపిష్టి మొండి మనిషి. కొన్నాళ్ళు పోతే వాడే తెలుసుకుంటాడు. చెప్పాల్సింది చెప్పు, మరీ అంత పంత పట్టమాకమ్మా, ప్రాబ్లం అవుతుందేమో. మావయ్య, తప్పని తెలిసాక కూడా సరిదిద్దకపోతే తప్పు మనదవుతుంది. ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను కదా. ప్రియా మీ అబ్బాయిని సరిదిద్దడం కాదు, కొంచెం హద్దుల్లో ఉండమని మీ కోడలికి మీరైనా చెప్పండి. తనకి నచ్చ చెప్పడం కాదు, ముందు నిన్ను దారిలో పెట్టమని నా కోడలికి చెప్పాలి. నీ వల్లే ఎదిగాటన్న మాటే గాని నీ మాట మీద ఏ మాత్రం గౌరవం లేదు మీ ఆయనకి. బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎలాగైనా సరే నీ చేత తాళి కట్టించుకుంటాను. మా అమ్మా నాన్న నీ ఆస్తి అనుభవించాలి అని ఆశపడుతున్నారు. కానీ నాకు వెలకట్టలేని ఆస్తి నువ్వే బావా. I love you, Baba.
నేనొక్కదానే ఓవర్ యాక్షన్ చేశానా? నేను ప్రత్యేకించి బిర్యానీ తెప్పిస్తే తినడానికి రాకుండా మీ మనవడు ఓవర్ యాక్షన్ చేయలేదా? వదినా, ఎందుకొచ్చిన గొడవ? అసలే అన్నయ్యకి కోపం ముక్కు మీద ఉంటుంది. ఎలాగో అలా నువ్వే కన్విన్స్ చెయ్యి. ఏమేం మనవరాలా, మగవాళ్ల కోపం వస్తే ఆడవాళ్ల మనమే కొంచెం తగ్గి సముదాయించాలా. వెళ్ళి ఆ పనేదో చూడు. ఓస్, అంతే కదా. ఇలాంటివన్నీ ప్రియాకి చిటికలో పని. ఇప్పుడే వెళ్ళి మా శ్రీవారిని కూల్ చేస్తాను. వసే వసే, నీ వాలకం చూస్తుంటే ఇంకేదో తిక్క పని చేసి వాడి కోపాన్ని మరింత పెంచేలా ఉన్నావు. జాగ్రత్త. అయ్యో నానమ్మ, నేను చూసుకుంటాను. యూ డోంట్ వరీ, ఓకే? సరే వసే, జాగ్రత్త. ఇది మళ్ళీ ఏం చేస్తుందో ఏంటో. ఎందుకైనా మంచిది మనం కూడా వెళ్ళి చూద్దాం. పద పద. అది నీకెలా పనిష్మెంట్ అవుతుంది? మళ్ళీ నాకే పనిష్మెంట్ కదా. సరే, ఆ పనిష్మెంట్ ఏంటో మీరే చెప్పండి మరి. నా బట్టలన్నీ ఉతుకు. ఓస్, అంతేనా? మీరలా స్నానం చేసి వచ్చేలోపు అలా వాషింగ్ మిషన్ లో వేసి ఇలా తీసి అలా ఆరేస్తాను. హలో హలో హలో, వాషింగ్ మిషన్ లో కాదు, నా బట్టలని నీ చేతులతో నువ్వే ఉతకాలి. అమ్మో, అన్ని బట్టలు ఉతకాలా? నా వల్ల కాదండి బాబు. కావాలంటే ఇవాళ కొన్ని, రేపు కొన్ని, ఎల్లుండి కొన్ని, ఇలా వాయిదాల పద్ధతిలో ఉతుకుతాను. హాహా, అదేం కుదరదు. అన్ని బట్టలు ఈ రోజే ఇప్పుడే ఉతకాలి. అన్ని ఉతకాల్సిందేనా? తప్పదు. తప్పదా? తప్పదంటే తప్పదు. ఏం చేస్తాం? శ్రీవారి ఆజ్ఞని శ్రీమతి పాటించాలిగా. అలాగే అన్ని బట్టలు ఉతుకుతాను. మీరెళ్ళి దృశ్యమండి. బట్టలన్నీ ఉతికి ఆరేయాలని నొక్కి మరి చెప్పారు. అవును, అందుకే అన్ని ఉతికి ఆరేశాను. లాజిక్ ఏ? ఏంటి లాజిక్? వేసుకోవడానికి బట్టలు లేకుండా అన్ని ఉతికి ఆరేయడం లాజికా? అయినా అన్నీ నువ్వే ఉతకమన్నావు కదరా, ఇప్పుడెందుకు కోపడుతున్నావు? అలా అడగండి బామ్మ. ఏయ్, నువ్వెక్కడ దొరికావు నా ప్రాణానికి? అన్ని ఉతకమని చెప్తే నా ఉద్దేశం విడిచిన బట్టల్ని ఉతకమని. విడిచిన అన్న పదం మీరు ఎక్కడ వాడలేదు. కావాలంటే మళ్ళీ చక్రాలు తిప్పుతాను. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి. ఏయ్, నువ్వు ఓవరాక్షన్ చేయకు. నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. నా బట్టలు ఆరబెట్టు. ఊరగాయ పెట్టడానికి 3 గంటలు పడుతుంది, బట్టలు ఆరేయడానికి 3 గంటలు పడుతుంది. మధ్యలో ఊరగాయ ఎందుకు వచ్చింది? ప్రాస బాగుందని వాడాను. ఓ ప్రియా, నాకు ఇంపార్టెంట్ పనుంది, నేను బయటికి వెళ్ళాలి. నా బట్టలు దయచేసి ఆరబెట్టు. అబ్బో, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ మీరు. వెంటనే వెళ్ళకపోతే పనులన్నీ ఆగిపోతాయి అక్కడ. ఊరుకోండి శ్రీవారు, మీరు మీ వేళకోలు. ఏయ్, కర్మరా బాబు. శ్రీవారు, టెన్షన్ పడకండి. బయట ఎండ మండిపోతుంది, గంటల్లో బట్టలు ఆరిపోతాయి. నేను ఐరన్ చేసిస్తాను. ఈలోగా మీరు మంచి కాఫీ తాగుతారు గాని. పదండి బామ్మ, కాఫీ పెట్టి తీసుకొద్దాం. రా వెళ్దాం. థ్యాంక్స్ ప్రియా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉందక్క. ఈ న్యూస్ నాన్న వింటే చిన్న పిల్లల్లా ఎగిరి గంతిస్తారు. అన్నకి నేనే ఫోన్ చేసి చెప్తాను ప్రియా, నువ్వు చెప్పకు. సరే అక్క, ఉంటాను. బాయ్. అలాగే. రాధిక ఏంటో తెలిసి కూడా ఎందుకు కొద్దిసేపు నేను వేరుగా ఆలోచించాను, ఎందుకు అపార్థం చేసుకున్నాను? ఇదిగోండి. కంగ్రాచులేషన్స్ రాధిక,
మీరిచ్చిన సపోర్ట్ కి థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నదవుతుంది. మీ వల్లే ఇదంతా. అమ్మ రాధిక, మీ ఫ్రెండ్స్ అందరికి స్వీట్స్ ఇవ్వు. అలాగే అత్తయ్య. రాధిక మీద అల్లుడికి అనుమానం కలిగిద్దామని నేను బుకే కొనుక్కొస్తే ప్లాన్ ఏంటి ఎలా రివర్స్ అయింది? కంగ్రాట్స్ అమ్మా. పిన్ని, సరే రాధిక, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. అమ్మా వెళ్ళొస్తాను. అలాగే నాన్న. సరే రాధిక, మేము బయలుదేరుతాం. అలాగే. థ్యాంక్స్. బాయ్. బాయ్. అత్తయ్య, నేను కూడా వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. నువ్వెందుకమ్మా వెళ్ళడం? వంట మనిషి తీసుకురాలేదా? తను ఈ రోజు రాలేదత్తయ్య. అది కాక నేను కాలేజ్ సెకండ్ వచ్చినందుకు కైలాష్ గారికి ఇష్టమైన వంటలన్నీ చేయాలి. నేనే వెళ్ళొస్తాను. నువ్వొక్కదానివే ఎందుకమ్మా వెళ్ళటం? తోడుగా మన మల్లీశ్వరిని తీసుకెళ్ళు. సరే అత్తయ్య. మల్లీశ్వరి, రాధికకి నువ్వు తోడుగా వెళ్ళు. అలాగే అత్తయ్య. రాధిక గారు, హాయ్ రాధిక. హే రామ్, ఎలా ఉన్నావు? నీ దయ వల్ల నేను చాలా బాగున్నాను రాధిక. ఒకవేళ రాధిక లవ్ చేసింది వీణ్ణేనా? పలకరింపు అయితే అలా లేదు, కానీ నేనున్నానని ఏమైనా డ్రామాలు ఆడుతున్నారా? నేను నీకెన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. భలే వాడివేలే. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు రామ్? మన రిలేషన్ లో కొన్ని ఫార్మాలిటీస్ కి చోటు లేకపోయినా కొన్ని పాటించక తప్పదు. రిలేషన్ అంటున్నాడేంటి? మీ నాన్నగారికి చెప్పి నాకు బ్యాంకులో లోన్ ఇప్పించకపోయి ఉంటే నా చదువు ఆగిపోయేది. నేనిప్పుడు సెటిల్ అయ్యేవాడిని కూడా కాదు. చాలా థ్యాంక్స్ రాధిక. లోన్ ఇప్పించడం మా నాన్నగారి చేతుల్లో ఉంది. నీకు టాలెంట్ ఉందంతే, సింపుల్. సరే, ఇంకేంటి విశేషాలు? వీళ్ళ వాయిస్ల్ని వీణ్ణి అడ్డు పెట్టుకుని బావకి రాధిక మీద అనుమానం వచ్చేలా చేస్తాను. సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను రాధిక. బాయ్ రా. బాయ్. అక్క, అతనెవరు? నా కాలేజ్ ఫ్రెండ్. కాలేజ్ లో నీకెవరు బాయ్ ఫ్రెండ్స్ లేరా అక్క? ఉంటే ఎవరక్క తను? చూడు మల్లేశ్వరి, మాట అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఎవరిని ఏం అడగాలో కూడా నీకు తెలీదా? హద్దు మీరితే బాగోదు, చెప్తున్నాను. ఏంటి మనవరాలా? చూడు బామ్మ, మీ మనవడు నన్ను బయటికి సరదాగా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళడం లేదు. అమ్మాయి ఆశపడితే తీసుకెళ్లొచ్చు కదరా. పాపం వదిన అంతలా అడుగుతుంది కదా, పెళ్ళయ్యాక మొదటిసారి అడుగుతుంది. తీసుకెళ్లొచ్చు కదన్నయ్యా. వీళ్ళిద్దరూ బోర్డు రికమెండేషన్ చేస్తే నేను వింటాననుకుంటున్నావా? అన్నయ్య, మా ఇద్దరిని ఇలా ఇన్సల్ట్ చేయడం నీకేమైనా కరెక్ట్ గా ఉందా? నేనందరికన్నా చిన్నదాన్నవటం, అమ్మ మా అందరికన్నా పెద్దదవటం మేమిద్దరం చేసిన తప్ప?
నువ్వు మా మాట విని వదిన తీసుకెళ్లాల్సిందే. అవునరా, తీసుకెళ్లాల్సిందే. తీసుకెళ్ళాలి 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 తీసుకెళ్ళాలి. ఆపండి. ఇదొక పెద్ద స్వతంత్ర పోరాటం, మీరేమో వీర మహిళలు. ఇలా తగులుకున్నావేంటే నాకు. సరే పద. లోపలికి వెళ్ళొస్తాన్నావుగా. అమ్మా, నన్ను లోపలికి పంపి మీరు చెక్కేద్దామనుకుంటున్నారా? అదేం కుదరదు. పదండి. పద. బాయ్ బాయ్. వెంటపడి మరీ వస్తున్నావుగా, నీ సంగతి చెప్తాను. పాపం ప్రియ, తన దగ్గర డబ్బులు కూడా లేవు. ఇంటికెళ్ళడానికి నడవలేక కాళ్ళ నొప్పులతో ఆపసోపాలు పడుతూ ఇంకెప్పుడూ నాతో బయటికి రాకూడదు ఒక గట్టి నిర్ణయం తీసుకుంటుంది. లేకపోతే నాతో పెట్టుకుంటుందా? ప్రియా ప్రియా, ఏమండి ఋషి గారు, ఫోన్ కలవట్లేరా? చేస్తున్నాను కదమ్మా, ఒక్క నిమిషం ఆగలేవా? చూడండి చూడండి. హలో, నేను మణికొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అని మాట్లాడుతున్నాను. అవునా? ప్రియా మీ ఆవిడేనా? అవును సార్. ఎందుకు అడుగుతున్నారు? మీరు తప్పిపోయారని మీ ఆవిడ కంప్లైంట్ చేసింది. వాట్? వెంటనే రాకపోతే మర్డర్ కేసు పెట్టలేనని చెప్పండి. ఏమ్మా, మాట్లాడుతున్నాను కదా, ఆయన వచ్చేలా చేస్తాను కదమ్మా. సార్, మీరు వెంటనే వచ్చి మమ్మల్ని ఆదుకోవాలి సార్. మీ ఆవిడ నుంచి మమ్మల్ని కాపాడాలి సార్. మీరేం మాట్లాడుతున్నారు సార్? మీరు పోలీస్ అయ్యి ఉండి నేను మిమ్మల్ని కాపాడడం ఏంటి సార్? ఏం చెప్పమంటారు సార్ మా కష్టాలు? దొంగ అయితే 2 పీకొచ్చు, మర్డర్ చేస్తే అరెస్ట్ చేయొచ్చు, తీవ్రవాది అయితే ఎన్కౌంటర్ చేయొచ్చు. మీ ఆవిడ నోటికి తాళం వేయలేకపోతున్నాం సార్. ఆవిడ గారి వాగుడు ముందు శోష వచ్చి పడిపోయేలా ఉన్నాం సార్. త్వరగా రండి సార్. లేదండి, ఇప్పుడు రావడం నాకు కుదరదు. నేను పని మీద ఉన్నాను. ఏంట్రా నాటకాలా? నువ్వు వెంటనే బయలుదేరి రాకపోతే ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని లోపలేసి కుమ్మేస్తాం. అలా వార్నింగ్ ఇవ్వండి. నువ్వు ఉండమ్మా, నువ్వు ఆ కూల్ డ్రింక్ తాగు. ఏంటి సార్ మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? అయినా నా క్లాస్ పీకే బదులు మీ ఆయన పెద్ద అతను ఎలా తప్పిపోతాడు అని మా ఆవిడకే చీవాట్లు పెట్టి పంపించొచ్చు కదా. ముందు అదే చేశాను సార్, కానీ మా ఆవిడ ఫోన్ నెంబర్ తీసుకుని నా గురించి లేనిపోని చెప్తానని నన్ను బెదిరిస్తోంది సార్. నేను దేనికి భయపడను, కానీ మా ఆవిడంటే మాత్రం చచ్చే భయం సార్. నన్ను అర్థం చేసుకోండి సార్. బాబాయ్, మీ ఎస్ఐ గారి భార్య ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందా? ఉందమ్మా. ఎందుకమ్మా దాని ఫోన్ నెంబరు? మీ ఆయన నేను రప్పిస్తాను కదా, కొద్దిసేపు ఓపిక పట్టలేవా? సార్, మీరు వస్తారా, మమ్మల్ని రమ్మంటారా? మీ ఆవేదన నాకు అర్థమైంది సార్. భర్త నేనే. అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి సార్. నేను వెంటనే డ్యూటీ దిగి హోటల్లో రూమ్ తీసుకుని ఈ రోజంతా రిలాక్స్ అవ్వాలి. ఇంటికెళ్ళొచ్చు కదా సార్? చెప్పాను కదా సార్, నా భార్య టార్చర్ అని. ప్రియా, ఏంటిది? పోలీసులు అలా ఇబ్బంది పెట్టొచ్చా? నేనేం ఇబ్బంది పెట్టాను శ్రీవారు? మామూలుగా మాట్లాడానంతే. అయినా మీరు నన్ను నడి రోడ్డు మీద వదిలేసి అలా వెళ్ళిపోవచ్చా? అందుకే ఇదంతా చేశాను. చేసిన ఘనకార్యం చాలు, ఇంక వెళ్దాం పద. రా వెళ్దాం. ఆగండి 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 ఆగండి. ఎస్ఐ గారికి 300 ఇవ్వాలి. ఇవ్వండి. పాపం నా కోసం చిప్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్ని తెప్పించారు. అమ్మ తల్లి, నాకు 300 ఏమి వద్దు. జీవితంలో మళ్ళీ నా జోలికి రాకుంటే అదే 10,000 తల్లి. బాయ్ సార్, చాలా థ్యాంక్స్. సార్, నాదొక సజెషన్. ఏం సార్ అది? మీ భార్యని డాక్టర్కి చూపించి
తక్కువ మాట్లాడడానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందేమో కనుక్కోండి సార్. ఈ గంటకే నాకు మెదడువాపు వచ్చిందేమోనని భయం వేసింది సార్. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. చూసారు శ్రీవారు, ఎస్ఐ గారు నన్ను ఎలా పొగుడుతున్నారు. దట్ ఈస్ ప్రియా. థ్యాంక్ యూ. పదండి. పద. నువ్వు మాత్రం అంత పని చేయకు నాన్నా. అవునన్నయ్యా, ఎపిసోడ్ చూడకపోతే నాకు చదువు ఎక్కదు. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే నా భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఏంటమ్మా నేహా, సీరియల్ చూడకపోతే నీ భవిష్యత్తు నాశనం అయిపోతుందా? ఆ, ఏమే అమ్మమ్మా, నువ్వు మంచాన పడి పైకి పైకి పోతావా? అవునరా. తమరేంటి, ఎపిసోడ్ చూడకపోతే నోట్లో మన్ను పడుతుందా? అంతే కదా శ్రీవారు. కొట్టానంట. వీళ్ళు టీవీ కోల, టీవీ సీరియల్ పిచ్చి చంపేస్తున్నారు. టీవీ మాత్రం పగలగొట్టద్దు. కొట్టానంట. రాధిక, ఇంట్లో ఏం చేస్తావు? ఒకసారి ఎప్పుడో ఆఫీస్కి వచ్చి వెళ్ళావు. స్టాఫ్ కూడా మేడం మళ్ళీ ఎప్పుడొస్తారు సార్ అని నన్ను అడుగుతున్నారు. సరదాగా రావచ్చుగా. ఇప్పుడు కష్టం అండి. నేను వెయిట్ చేస్తాను రాధిక, నువ్వు వెళ్ళి రెడీ అయ్యొచ్చే. ఈరోజు నాకు చాలా ముఖ్యమైన పనుంది. ఇంకొకసారి ఎప్పుడైనా వస్తాను ప్లీజ్. సరే, ముఖ్యమైన పని అంటున్నావుగా, ఇట్స్ ఓకే. కాఫీ చాలా బాగుంది రాధిక. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. ఏంటి పిన్ని? కైలాష్ బాబు ఆఫీస్కి రమ్మంటే ఏదో ముఖ్యమైన పనుందని చెప్పావు. ఏంటా పని? ఈ ఇంటి కోడల్ని కదా పిన్ని, బాధ్యతగా మసులుకోవాల్సిన దాన్ని. తిని కూర్చొని టైంపాస్ చేయలేను కదా. పని వాళ్ళున్నా సరే, నా పనులు నాకున్నాయి. సామాన్లు సర్దాలి, బూజులు దులపాలి, ఇల్లు చక్కబెట్టాలి. ఏదో తిన్నామా, కాలం వెళ్ళబుచ్చామా అన్నట్టు నేనుండలేను కదా. బాగా చెప్పావమ్మా. పని పాట లేకుండా తిని కూర్చుంటున్నావని రాధిక ఇండైరెక్ట్ గా మనకే చెప్పింది. అర్థమైందిలే. మళ్ళీ ఆ విషయాన్ని మీరు నొక్కి చెప్పాలా? అపర కోటీశ్వరులైనా సరే, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఇల్లు బావుంటుంది, ఇంట్లో వాళ్ళు బావుంటారు. అలివేణి, ఊరికే ఉండకుండా రాధిక్కి పనుల్లో మీరు కూడా సాయం చేయండి. ఇంట్లో అతిథుల్లా ప్రవర్తించకండి. ఇది మీ సొంతిల్లులాగే పనులు షేర్ చేసుకోండి. చెల్లెమ్మా, నువ్వు అంతగా చెప్పాలా? నువ్వు చెప్పినట్టే చేస్తాం. అత్తయ్య, 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 ఏమైంది అత్తయ్య? అప్పుడు కాలు పట్టేసింది కదమ్మా. అదిక ఫ్రెండ్ ని అన్నా, కైలాష్ నీ గొంతు గుర్తుపట్టడా? నేనిప్పుడు మాట్లాడింది నా గొంతుతోనే అయినా అక్కడ బావకి మాత్రం నిన్న సూపర్ మార్కెట్ లో కలిసిన రాధిక ఫ్రెండ్ రామ్ గొంతే వినిపిస్తుంది. అదెలా సాధ్యమే? ఈ ఫోన్ లో ఒక యాప్ వేశాను. దీని ద్వారా అమ్మాయి వాయిస్, అబ్బాయి వాయిస్ ఇలా ఎవరిదైనా సరే వాళ్లలాగే వినిపిస్తుంది.
మరి నీ ఫోన్ నంబరు కైలాష్కి తెలుసు కదమ్మా. హ, ఈ నెంబర్ కొత్తది నాన్న, బావ దగ్గర లేదు. నువ్విలా కైలాష్కి ఫోన్ చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? అప్పుడే అయిపోలేదు, కాస్త వెయిట్ చేయండి. హలో రాధిక, నేను రామ్ని మాట్లాడుతున్నాను. చెప్పు రామ్. ఒకసారి అర్జెంట్ గా కలవాలి రాధిక. ఇప్పుడు కుదరదు రామ్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. ప్లీజ్ రాధిక, చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి రావా? సరే, ఎక్కడికి కలవాలి? సరే ఉండు, ఇప్పుడే వస్తున్నాను. హలో రామ్, నేను రాధికని మాట్లాడుతున్నాను. చెప్పు రాధిక. ఒక ఇంపార్టెంట్ పనుంది, ఒకసారి కలుస్తావా? ఎక్కడికి రమ్మంటావు? వస్తున్నా. ఓకే. మన ప్లాన్ సక్సెస్. సాలెగూడులో చిక్కుకున్నట్టు చాలా గందరగోళంగా ఉంది మాకు. ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు రాధిక వెళ్ళి ఆ రామ్ని కలుస్తుంది. నాన్న వెళ్ళి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ ఫోటోస్ తీసుకుని వస్తాడు. ఆ ఫోటోస్ ని అడ్డం పెట్టుకొని మిగతా కథంతా నేను నడిపి ఆ రాధికని ఇంట్లో నుంచి గెంటేలా చేస్తాను. పదండి. నానా, నువ్వు రాధికని ఫాలో అయ్యి వెంటనే ఫొటోస్ తీసుకురా. అలాగేనమ్మా. అవును మల్లేశ్వరి, అంతా బానే ఉంది గాని ఆ రామ్ గొంతు నీకెలా తెలుసమ్మా? నిన్న రికార్డ్ చేశా. మరి ఫోన్ నంబరు? రాధిక ఫోన్లో నుండి నొక్కేశా. నా బంగారు తల్లి. రే రామ్. హే, హాయ్ రా. హాయ్ రా. ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను రా. కంగ్రాట్స్ రా, పెళ్లి కుదిరిందంటగా. థ్యాంక్స్ రా. యాక్చువల్ గా నిన్ను కలిసి చెప్దాం అనుకున్నాను. ఎనీవేస్, ఆల్ ద బెస్ట్ మామా. నో ప్రాబ్లం రా. థ్యాంక్ యూ. బాయ్ రా. ఓకే. ఓ, రామ్ కి పెళ్లి కుదిరినట్టుగా ఉంది. ఆ సంగతి చెప్పడానికి నన్ను కలవమన్నట్టున్నాడు. కంగ్రాచులేషన్స్ రామ్. థ్యాంక్స్ రాధిక. ఆ అమ్మాయి ఏం చేస్తుంటుంది? నా పెళ్ళని ఎవరో ఫ్రెండ్ చెప్పే ఉంటాడు. డైరెక్ట్ గా విష్ చేయాలని రాధిక నన్ను కలవమన్నట్టుంది. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంది? చెప్పమ్మా. ఫొటోస్ తీసావా నాన్న? అదే పనిలో ఉన్నానమ్మా. ఫొటోస్ బాగా తీనన్నా, అదే ఇప్పుడు మన ప్రధాన అస్త్రం. అలాగే. నాన్న కైలాష్, కూర్చో నాన్న. అమ్మా రాధిక, మంచినీళ్ళు తీసుకురామా, కైలాష్ వచ్చాడు. కైలాష్, ఏషియన్ కంపెనీ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిపోయాయా?
అయిపోయిందమ్మా. నేను వేసిన ప్లాన్ వల్ల బావకి రాధిక మీద అనుమానం అగ్నిగోళంలా మండుతూ ఉంటుంది. దాని గురించి గొడవ మొదలవబోతుంది. అదే జరుగుతుందంటావా? బావ మొహంలో సీరియస్ చూస్తుంటే అర్థం కావడం లేదమ్మా. ఇప్పుడు బావ అడుగుతాడు చూడు. కైలాష్ గారు, ఎక్స్క్యూజ్ మీ. హలో, చెప్పండి. నాకు ఫోన్ చేసిన అతన్ని కలవడానికి రాధిక బయటకు వెళ్ళిందా లేదా? అసలు ఆ సంగతి రాధిక ఎందుకు చెప్పడం లేదు? అల్లుడు నిలదీస్తాడు, గొడవ అవుతుంది, ఏదో చెప్పావు. కైలాష్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు కదమ్మా. రాధిక బయటికి వెళ్లిన విషయం బావకి తెలియాలి కదా. అక్క, ఏంటి మల్లీశ్వరి? నీతో పనుండి నీకోసం ఇల్లంతా వెతికాను, ఎక్కడా లేవు. ఎక్కడికి వెళ్ళావక్క? బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళావా రాధిక? అవునండి. ఎందుకు? ఒక ముఖ్యమైన పనుండి వెళ్లాల్సి వచ్చింది. సరే సరే, మీరు ఫ్రెష్ అప్ అవ్వండి, నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. నేహా, ఏం చేస్తున్నావు? ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నా వదినా. ఫేస్ ప్యాక్ వేసుకునే పద్ధతి అది కాదు. నేను వేస్తానాగు. వద్దులే వదినా, పెళ్లి కావాల్సిన దాన్ని ఎందుకులే రిస్క్. నా టాలెంట్ నీకు తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావు. నేను ఫేస్ ప్యాక్ వేస్తే నీ మొహం వెన్నెలలా మెరిసిపోతుంది, ఎండలా వెలిగిపోతుంది. ఎందుకో ధైర్యం చేయలేకపోతున్నాను వదినా. నీ మొహం, మీ వదినంత అభిమానంతో ఫేస్ ప్యాక్ వేస్తానంటే వద్దంటావేంటే? సరే, నీకంత భయం అయితే బామ్మకు కూడా ఫేస్ ప్యాక్ చేసి పడుచు పిల్లలా తయారు చేస్తాను. బామ్మ, అలాగే. ఈ మాట అన్నావు బాగుందే. మా ఇద్దరికి ఫేస్ ప్యాక్ వేసేయి మనవరాలా. ఇప్పుడు తెగింపు అవసరమా? తెగింపు లేదు, నీ బొందా లేదు. పెళ్లిడికొచ్చిన పిల్లవి అందంగా తయారవవే అంటే వద్దంటావేంటి? నువ్వు ఫేస్ ప్యాక్ వేసే మనవరాలా. బామ్మ, మనవరాలా, నా కళ్ళజోడు తీసేనా? తీసే. వదినా, అది ఫెయిర్ అండ్ లవ్లీ. తెలీదు, బాగుంటుంది. మా ఇద్దరికే కదా సరిపోతుంది. అదేంటి మనోరాలా, ఇదంతా వేస్తే తెల్లగా అవుతారు. అవునా? వదినా, అదెందుకు కలుపుతున్నావు? నీకు తెలీదు, ఊరుకునేయా. ఎందుకు వదినా అన్ని అలా కలిపేస్తున్నావు? ప్రయోగం ఏమైనా చేస్తున్నావా? అన్ని ఇలా కలపడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? నీ భార్య మా ఇద్దరికి ఫేస్ ప్యాక్ వేస్తుందిరా. సరిపోయింది. మీరు ఫేషియల్ చేసుకోవడానికి తనే దొరికిందా? గోవిందా గోవిందా.
నన్ను భయపెట్టకన్నయ్య. ఇప్పటికే ఒంటరిగా కూర్చుని థియేటర్లో హారర్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. నువ్వు మీ అన్నయ్య మాటలు పట్టించుకుంటావేంటి?